అయితే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ రాను రాను ఎక్కువైపోతున్నారు. సో ఏది మంచి కంటెంట్ అనేసి అర్థం కావట్లేదు. ముఖ్యంగా మంచి కంటెంట్ తయారు చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ప్రెజెంట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కార్టూన్ చూసుకుంటే ఛానల్లో ఫిల్మీ మోజీ అనేది ఒకటి ఉంది. ఐఫోన్లో జస్ట్ అప్పుడు అవతార్ ఉండేది, జస్ట్ డిఫరెంట్ మంకీ అవతార్. దానివల్ల చేసుకొని 2 మిలియన్ 3 మిలియన్ ఫాలోవర్స్ వాళ్ళు గెయిన్ చేసుకున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇన్ ద సేమ్ వే మనం కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ వీడియోస్ ఇవి అన్నీ ఉన్నాయి కదా, ఈ షార్ట్ టర్మ్ కొంతవరకు చూస్తారు జనాలు. చూసిన తర్వాత అది బోర్ అయిపోయి ఇంకా కొత్తది కావాలి జనాలకి. సో లాంగ్ టర్మ్కి కంటెంట్ ప్లాన్ చేయడం బెస్ట్. పర్సనల్ బ్రాండింగ్ లేకపోతే ప్రొడక్ట్ బ్రాండ్ బిల్డ్ చేయడం బెస్ట్ ఏ టూల్స్ని వాడుకొని. అయితే చాలా మంది కంటెంట్ క్రియేట్ చేయాలనేసి ఉత్సాహంతో స్టార్ట్ చేస్తారు, కానీ ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి అనేసి డౌట్ వల్ల సగంలోనే ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరేమంటారు? నేను కూడా అలా చేసిన వాడిని. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి డిలే చేసిన, అంటే కంటెంట్ చేయాలని. ఇప్పుడు నాకు చాలా సింపుల్ అయిపోయింది, ఈ ఏ అవుతారు ఇవన్నీ టూల్స్ వచ్చినాయి కాబట్టి. సో కంపల్సరీగా ట్రై చేయాల్సిందే ఈ టూల్స్ ట్రై చేసి మీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయడం బెస్ట్. ఓకే, అంటే చేస్తూ పోతూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది, కొంచెం ఆ లెవెల్లోనే ఎక్స్పర్ట్ అవుతూ ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే వైరల్ అయిపోవాలని క్రియేట్ చేయాలా, లేకుంటే జస్ట్ బిగినింగ్ లెవెల్లో స్టార్ట్ చేయాలి? అంటే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు. డైలీ 2 వీడియోస్ టార్గెట్ పెట్టుకొని ఒక 1 మంత్ కంటిన్యూగా పుష్ చేస్తూ ఉంటే అట్ ద ఒక పర్టికులర్ టైంకి మీకు ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది, ఫాలోవర్స్ పెరుగుతారు, లైక్స్ కూడా పెరుగుతుంది, బ్రాండ్ బిల్డ్ అవుతుంది. ఓకే, అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఓకే, ఒక కంటెంట్ క్రియేటర్ తన నీచ్ ను ఎలా గుర్తించాలి? కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్సే, ఎందుకంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్ వరకు వాళ్ళని పర్సనాలిటీని మనకు ChatGPTకి చెప్తే అక్కడి నుంచి కొన్ని ఐడియాస్ ఇస్తుంది. ఆ ఐడియాస్ తీసుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఏది ఎక్సైట్మెంట్ ఇస్తుందో, ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుందో ఆ నీష్లో వెళ్ళడం బెస్ట్. ఏఐ వల్ల కంటెంట్ క్రియేషన్ ఈజీ అయిందా లేక ఇంకా కాంప్లికేటెడ్ అయిపోయిందంటారా? చాలా ఈజీ అయింది, చాలా ఈజీ. సో దానివల్ల చాలా మంది తయారైపోయారు కదా. ఇప్పుడు మార్కెట్ లో ChatGPT ఉంది, ఏఐ ఉంది, టూల్స్ ఉన్నాయి. సో ఒకళ్ళంటే యూజ్ చేసే చాలా మంది ఉన్నారు. సో కాంపిటీషన్ పెరిగిందా అంటారా? లేదు, కాంపిటీషన్ ఏం పెరగలేదు, స్కోప్ పెరిగింది. స్కేలింగ్ లార్జ్ స్కేల్ లో చేయొచ్చు, ఎందుకంటే వ్యూవర్స్ అంతా ఉన్నారు కాబట్టి. కాంపిటీషనే కాదు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ChatGPT, జెమినై, ఏఐ టూల్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలంటారు? మాక్సిమం స్క్రిప్ట్ రైటింగ్ మీద ఫోకస్ చేయాలి. స్క్రిప్ట్ రైటింగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఫస్ట్ 3 seconds హుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఏఐ అవతారు అని ఏదైతే 3 seconds వీడియో ఉందో అక్కడనే అట్రాక్ట్ చేస్తారు. ఆ హుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కాంటెంట్ అనేది చాలా సింప్లిఫై అయిపోతుంది. సో అదే ఎక్కువ యూస్ఫుల్. ఓకే, అంటే కంటెంట్ క్రియేటర్ ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు హ్యూమన్ టచ్ కూడా ఇవ్వాలంటారా? అవునవును, హ్యూమన్ టచ్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీ థాట్స్ అన్ని దానికి చెప్తేనే అప్పుడు మీకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇన్పుట్ ఇవ్వాలి, ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో దాన్ని మంచిగా రిఫైన్ చేసి ఒక అవుట్పుట్ ఇస్తుంది. అది కూడా ఏఐ లాంగ్వేజ్ మాట్లాడుకోవడానికి, ఏఐ టు ఏఐ అర్థం చేసుకోవడానికి ఏఐ లాంగ్వేజ్ ఇస్తుంది, ఏఐ ప్రాంప్ట్ ఇస్తుంది. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోస్ కూడా వచ్చేసాయి కదా. సో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళే చెప్పినట్లు. సో దాని వల్ల చాలా మంది హీరోయిన్స్ కి పెద్ద పెద్ద సమస్యలే వచ్చాయి. సో దీని వల్ల నష్టాలు కూడా వస్తున్నాయి కదా. అవునవును, సో మీరేమంటారు? ఇప్పుడు ప్రెసెంట్ అది ఏఐని ఒక లిమిటేషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గూగుల్ కొత్తగా సింత్ ఐడి అని ఒకటి లాంచ్ చేసింది. ఆ సింత్ ఐడి ఏంటిదంటే ప్రతి వీడియో జనరేషన్ కి, ప్రతి ఇమేజ్ జనరేషన్ కి ఒక ఐడి కనిపించని ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి జనరేట్ చేస్తేనే ఇప్పుడు రియల్ మనిషియా కాదా అనేది చెప్తుంది. ఇప్పుడు నేను మీ ఫేస్తో చేయాలనుకున్నాను, కొన్ని వైలేషన్స్ ఉంటాయి, జనరేట్ చేయనియదు. అంటే అది కొత్త రూల్ వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్, సింత్ ఐడి అనేది. ఆ ఐడి ఉంటేనే ఎనేబుల్ చేస్తుంది, లేకపోతే చేయదు, చేయడానికి రాదు. ఇది ఏది ఫేక్ ఏది రియల్ ఏది అని ఎలా తెలుసుకోవాలి? మాక్సిమం లిప్ సింక్ తో అర్థమవుతుంది, లేదా ఐస్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నా వీడియోస్ చూస్తే ఓమ్ని మోడల్లో, జెమినై ఓమ్ని మోడల్లో న్యాచురల్ సూపరిస్టిక్ ఇస్తుంది. ఎందుకంటే నేను నా ఫేస్ కెమెరా పెట్టేసి నేను వెరిఫై చేసిన, నేను చెప్పిన దిస్ ఇస్ మీ అని చెప్తేనే కదా అది ఓకే వీడు వెరిఫై కరెక్ట్ హ్యూమన్ అని చెప్పేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాత మన ఎక్స్ప్రెషన్స్, మన ఐ బ్లింకింగ్ యాజ్ ఇట్ ఈస్ మనం రిప్లికేట్ చేస్తుంది. అదే వేరే వాళ్ళతో చేయాలంటే చెయ్యదు. ఇప్పుడు మీరు అంటే మాక్సిమం వేరే యాక్టర్స్ది చూస్తే
లిప్ సింక్ బాడీ లాంగ్వేజ్ సేమ్ ఉండదు, అది గుర్తుపట్టవచ్చు. గుర్తుపట్టేయచ్చు. Yeah, yeah, సో easy మీలాంటి గుర్తుపట్టేయచ్చు. ఎక్స్పర్ట్స్ అయితే గుర్తుపట్టచ్చు, గుర్తుపట్టేయచ్చు. కానీ మాకు కొంచెం కష్టం కదా. అవును, సో ఆ టిప్స్ ఐస్ ని అండ్ లిప్స్ ని చూసి మనం మాక్సిమం ఐస్ ఓకే మాక్సిమం ఐస్ ని బ్లింకింగ్ సరిగా చేయదు, లేదా లిప్ సింక్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వదు. ఓకే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్ క్రియేటర్స్ అని చాలా మంది ట్రైనర్స్ వచ్చేసారు. అవును. సో వాళ్ళని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎలాంటి ఫ్యాకల్టీని నమ్మాలి అసలు? యాక్చువల్గా ప్రతి ఒక్కరి యూత్ తో ఇదే ప్రాబ్లం అండి. Hmm. అంటే ఇమీడియట్ గా చూడంగానే ఫస్ట్ ఫీజు పే చేస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే టైం ఉండదు. అంటే వాళ్ళు రియల్ టైంలో కంటెంట్ చేస్తున్నారా లేదా అది ఐడెంటిఫై చేయాలి, అంటే ఐడెంటిఫై చేసే లక్షణాలు కూడా ఉండవు వాళ్ళ దగ్గర. అది ఇమీడియట్ గా పే చేస్తారు, మోసపోయినాము అని అవతల వాళ్ళ మీద బ్లేమ్ వేస్తారు. ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ చూసే సినిమా యాజ్ ఇట్ ఈస్ గా మోసపోవడానికి రెడీ ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నాను అంటారు. ఓకే. సో అదే అదే ఇప్పుడు జరుగుతున్న మార్కెట్ లో రిపీట్ సో అవుతుంది. ఒకసారి ఖచ్చితంగా ఆలోచించుకొని మనం వాళ్ళ ప్రొఫైల్ చూసి వాళ్ళ రియలిస్టిక్ వీడియోస్ ఉన్నాయా లేదా, రియల్ టైమ్ లో కంటెంట్ చేస్తున్నారా లేదా, వెబినార్స్ చేస్తున్నారా లేదా, అవన్నీ చూసిన తర్వాతనే అప్పుడు ఫీ పే చేయండి, దాని తర్వాత అటెండ్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. 8th స్టాండర్డ్ అబ్బాయి కూడా ఏఐతో లక్షలు సంపాదిస్తున్నాడు, నెలకి 2 లక్షలు. అవును. అయితే ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా చదువుకి వాల్యూ ఉంటుందా, లేకుంటే ఏం చదువుతాంలే ఇప్పటి నుంచే మనం అర్నింగ్ చేసేద్దామని వచ్చేస్తుంది అంటారా? లేదు, ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ తో పాటు ఇది చేస్తుండాలి ప్యారలల్ గా. ఎందుకంటే ఎడ్యుకేషన్ చేస్తుంది కూడా జాబ్ కోసం. అదేదో జాబ్ చేసే బదులు ఇది అంటే ఇది చేసుకుంటా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిండు, ఏఐ వీడియోస్ చేసుకుంటా. రైట్. సో ప్యారలల్ గా ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇది ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ బేస్ ఫౌండేషన్, అది దాని త్రూవే మీకు ఈ నాలెడ్జ్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ, చాలా లేకపోతే బాగా రాదు. చెప్పారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మనకి నాలెడ్జ్ ఇస్తుంది. Knowledge సో ఇది ఒక స్కిల్. సో నాలెడ్జ్ ప్లస్ స్కిల్ అయితే ఇంకా ఫ్యూచర్ లో Future లో, ఎక్సలెంట్ గా వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ప్రో లెవెల్లో చేయొచ్చు.